ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా యాక్చువల్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ డాడ్ అండ్ శౌర్య. నా పీసీఓడి జర్నీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇంకా నేను ట్రై చేసిన చేంజెస్, నాకు వర్క్ అయినవి అవ్వనివి అన్నీ హానెస్ట్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇది కేవలం పీసీఓడి జర్నీ కాదు, పీసీఓడితో స్ట్రగుల్ అవుతున్న ఒక అమ్మాయికి హోప్ ఇవ్వగలిగే స్టోరీ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని మంత్స్ ఫిబ్రవరిలో షిఫ్ట్ అయ్యాము. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైం కదా, నేను జాబ్ కోసం సెర్చ్ చేయలేదు. తర్వాత ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ తర్వాత ఏప్రిల్ లాస్ట్లో నుంచి అట్లా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. మే లాస్ట్కి నాకు జాబ్ వచ్చింది, ఒక స్కూల్లో నాకు జాబ్ వచ్చింది. ఇంతకుముందు నేను బెంగళూరులో ఉన్నప్పుడు కాలేజ్లో వర్క్ చేసేదాన్ని. సో అక్కడ టైమింగ్స్, కాలేజ్లో అంటే టైమింగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్లో. స్కూల్లో అయితే బెస్ట్ అనిపించింది నాకు. ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కెరీర్ మీద దృష్టి పెట్టకుండా నా ప్రెగ్నెన్సీ, నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా. సో స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ టైమింగ్స్ ఎలా ఉంటుందంటే 8:30 నుంచి 4:30 వరకు వెళ్ళేసి వచ్చేదాన్ని. ఈవినింగ్ వాకింగ్ చేసేదాన్ని. 4:30 అయిపోతుంది కదా స్కూలు, 5కి ఇంటికి వచ్చేసి 5కి మళ్ళీ వాకింగ్కి వెళ్ళేదాన్ని. ఇంకా యథావిధిగా డైట్ ఫాలో అయ్యేదాన్ని. తర్వాత ఇంకా కొన్ని మంత్స్ అయింది, మళ్ళీ ఇంకా నాకు మైండ్లో అనిపిస్తూ ఉంది ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలానే నువ్వు ఎంత వాకింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ గైడెన్స్ లేకపోతే కష్టమయ్యేటట్టుంది అని అనిపించింది నాకు. సో ఇంకా మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నా. నేను అంతకుముందు చెప్పాను కదా మీకు, నేను చాలా వీడియోస్, కొన్ని వందల వీడియోస్ చూశాను పీసీఓడి ఉందని తెలిసినప్పటి నుంచి. సో అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియోలో నెల్లూరులో ఒక హాస్పిటల్ ఉంది. ఆ డాక్టర్కి చాలా ఎక్స్పీరియన్సు, 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా చూస్తుంది. ఓన్లీ ట్యాబ్లెట్స్ ట్రీట్మెంటే కాకుండా డైట్, ఎక్సర్సైజు, యోగ నిద్ర, ఇలా ఇంకా చాలా ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. సో నాకు ఇది మంచిగా అనిపించింది, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నాకు ధైర్యం వచ్చింది. సో నేను అక్కడికే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. అంతకు ముందే వెళ్ళాలనుకున్నాను, కాకపోతే నాకు ఇంత కష్టం అవుతుంది ప్రెగ్నెన్సీ రావడం అని నేను అనుకోలేదు. సో ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము, వచ్చేస్తుంది అనే దీంతో నేను వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను. ఇంకా నాకైతే ఇక్కడే ఉన్నింది, ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, నెల్లూరుకి వెళ్ళి అనేసి. సో ఇంకా ఫైనల్గా అయితే డెసిషన్ తీసుకున్నాను. తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్ వెంటనే ఓకే అన్నాడు, కానీ ఏది అభ్యంతరం చెప్పలేదు. అంత దూరం వెళ్ళాలంటే మేము హైదరాబాద్లో ఉంటాం కదా, సో ఇంకా నెల్లూరుకి వెళ్ళాలా. ఇక్కడ నుంచి మేము ఇక్కడ హైదరాబాద్లో నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్కి నెల్లూరుకి వెళ్తాం అనమాట. సో దాదాపు ఒక 9-10 అవర్స్ పడుతుంది. సో ఇంత దూరం జర్నీ చేసి ఆ హాస్పిటల్కి వెళ్ళాలా, హైదరాబాద్లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అందరూ హైదరాబాద్కి వచ్చి చూపించుకుంటారు, నువ్వేంటి నెల్లూరు అంటున్నావు అని ఏమీ నాకు అభ్యంతరం చెప్పలేదు. నాకు తెలుసు కదా, నేను అంతకు ముందు నుంచి కూడా హాస్పిటల్కి వెళ్ళాను. సో నాకు ఇది ఏంటి, ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అని తెలుసు కాబట్టి పీరియడ్ వచ్చిన సెకండ్ డే మేము ఎలా ప్లాన్ చేసుకొని బయలుదేరామన్నమాట. అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొత్తం నేను ముందే కనుక్కొని వెళ్ళాను. సో మార్నింగ్ 7కి 7:30కి అలా అక్కడ దిగేసాము రైల్వే స్టేషన్లో. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ మనకి యాక్చువల్గా మనం వేరే హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం మనకి ఇవ్వరు వాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు మార్నింగ్, మేమైతే ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము. సో డాక్టర్స్, నర్సెస్ అందరూ మాట్లాడి ట్రీట్మెంట్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిందనమాట. 5:30 అలా అవుతుంది. బయట హాస్పిటల్లో ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ వెళ్ళిన వెంటనే కన్సల్టేషన్ ఫీజు కట్టేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ హిస్టరీ కనుక్కుంటారు అనమాట. మీ అమ్మకి కానీ లేదంటే మీ ఇంట్లో మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఇలా లేట్ అయ్యిందా, లేదంటే పిల్లలు చిల్డ్రన్ లేకుండా ఉన్నారా, అలా అడుగుతారనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా అడిగారు, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా అలా ఉందా, ఇలా హిస్టరీ మొత్తం కనుక్కున్నారు. తర్వాత నీకు పీరియడ్స్ ఎలా వస్తాయి, ఎప్పటి నుంచి ఇలా ఇర్రెగ్యులర్గా ఉంది, స్టమక్ పెయిన్ ఉంటుందా, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అడిగి అక్కడ మన ఫైల్ ఉంటుంది కదా, ఫైల్లో రికార్డ్ చేస్తారనమాట. మనకి బయట హాస్పిటల్స్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే కన్సల్టేషన్ ఫీజు కట్టేయాలి, తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మనకి 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వరు.
కదా. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ మనం వెళ్ళిన వెంటనే మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. నర్సెస్ కానీ డాక్టర్స్, ఒక్క డాక్టర్ కాదు, ఒక 2-3 మెంబర్స్ డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ కూడా చాలామంది ఉంటారు. వీళ్ళతో అంతా మాట్లాడి వీళ్ళు మన హిస్టరీ మొత్తం తీసుకుని మనకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో మొత్తం రికార్డ్ చేసి సో వీళ్ళు వెళ్ళి మెయిన్ డాక్టర్కి చెప్తారనమాట. ఇది ప్రాబ్లము, ఇది ఇలా మొత్తం మన గురించి చెప్తారు. సో ఫైనల్గా మేడం మనతో మాట్లాడతారు, మెయిన్ డాక్టర్ మనతో మాట్లాడతారు. సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. నువ్వు మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా వెళ్తాము అనే టైంలో మనం ఫీ కట్టేసి రావాలి. ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంటారంటే మన ఫ్యామిలీ లాగా ఉంటారనమాట. అక్కడ సారు మేడము వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకి 60+ ఇయర్స్ అయి ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్, 30 ఇయర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగా చూస్తారు. ఇంకా ఆయన మా హస్బెండ్తో పర్సనల్గా మాట్లాడి నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నువ్వు మీ వైఫ్తో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు ఆ రోజు చెప్పారు. ఇంకా ఎక్సర్సైజ్ సంబంధించి మెడిటేషన్, అక్కడ మెడిటేషన్ మేడం కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్లారు. ఇంకా మేము జర్నీ చేసేసి వెళ్ళాం కదా, ఆ రోజు ఆ మేడం మెడిటేషన్ చేయించింది. నాకైతే అక్కడే నిద్ర వచ్చేసింది, మా హస్బెండ్ కూడా నిద్ర వచ్చిందంట చెప్పాడు మళ్ళీ. సో అలా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి డైట్, ఎక్సర్సైజ్, యోగ నిద్ర, ఇంకా వాటర్ మేనిఫెస్టేషన్, ఇలా ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి నేను ఒక్కో వీడియో చేసి మీకు డీటెయిల్గా చెప్తాను. సో ప్రతి ఒక్కటి చేయిస్తారు వాళ్ళు ట్రీట్మెంట్తో పాటు. సో అక్కడ చాలా బాగుంటుంది ట్రీట్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను అక్కడే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళాను కదా, ఆయన కూడా చాలా బాగుంది, ఇక్కడికే వెళ్దాం మనకు ఖచ్చితంగా అవుతుంది అన్నట్టు చెప్పారు. సో మేము అక్కడే కంటిన్యూ చేసామన్నమాట. సో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాము, ఇంకా స్కాన్ చేసుకోరమ్మన్నారు. ఇంకా మా హిస్టరీ అంతా తీసుకున్న ఫైనల్గా మేడం దగ్గరికి వెళ్ళాము. సో మేడము పాజిటివ్గా మాట్లాడారు, చాలా బాగా నచ్చింది నాకు. ఖచ్చితంగా నీకు ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా, సో నువ్వు చేయాల్సిన వల్ల పీసీఓడి ఎందుకు వస్తుంది, సో నువ్వు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, డైట్ ఇవన్నీ సీరియస్గా స్ట్రిక్ట్గా పాటిస్తే ఫాలో అయితే నీకు ఖచ్చితంగా వస్తుంది అని మేడం చాలా పాజిటివ్గా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు స్కాన్కి పంపించారనమాట. సో స్కాన్లో ఇంకా లైట్గా పీసీఓడి, మైల్డ్ పీసీఓడి ఉంది అన్నట్టు వాళ్ళు కూడా ఫైనల్ చేశారు. సో దానికి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఇంకా నేను చెప్పాను కదా, ఫస్ట్ టైమే నేను పీరియడ్ అయిన సెకండ్ డే వెళ్ళాను. సో స్కాన్ చేశారు, ఇంకా ట్యాబ్లెట్స్ కూడా పెట్టారు ఎగ్ సైజ్ పెరగడానికి. అక్కడ ప్రతి పేషెంట్ని ఫాలో అప్ చేయడానికి ఒక్కో నర్స్ని ఇస్తారనమాట. సో నాకు కూడా ఒక నర్స్ని ఇచ్చారు ఫాలో అప్ చేయడానికి. ఇంకా నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను కాబట్టి దూరం, ఇంకా వాళ్ళు స్కాన్ కోసం నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి ఇక్కడే స్కాన్ చేసుకొని రిపోర్ట్స్ పెట్టమని చెప్పారు మేడము. ఇంకా నేను ఇక్కడే 10th డే, 12th డే, 14th డే అలా స్కాన్ చేసి నేను స్కాన్ శైలజ మేడం నాకు ఫాలోఅప్కి పెట్టారు కదా, ఆ మేడంకి పంపేదాన్ని. ఆ మేడము మెయిన్ డాక్టర్తో మాట్లాడి ఇంత ఎక్సైజ్ ఉంది, ఇలా ఉంది, నెక్స్ట్ ఎప్పుడు స్కాన్ చేసుకోవాలి, ఇలా నెక్స్ట్ ఏం స్కాన్ చేసుకోవాలి, ఇలా మొత్తం ఫాలోఅప్ చేసేవాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకు, ఎందుకంటే నేను దూరం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టం, నా బాధని అర్థం చేసుకొని నాకు స్కానింగ్స్ అన్నీ కూడా ఇక్కడే నేను చేసుకునే రిపోర్ట్స్ మాత్రం పెట్టి మళ్ళీ వాళ్ళు నేను డబ్బులు ఏం కట్టేది లేదు అప్పుడు. ఇంకా వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ ఫీ కానీ రిమైనింగ్ ట్యాబ్లెట్స్ దేనికైనా ఫీ కానీ రీజనబుల్గానే ఉంటుంది. ఇంకా నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా డీప్గా అదే ఫస్ట్ 15 days, సెకండ్ 15 days ఏ ఫుడ్ తినాలి అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చి ఫాలో అవ్వమని చెప్పి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. మళ్ళీ సేమ్ ఇక్కడే నేను స్కానింగ్ చేసుకుంటాను, రిపోర్ట్స్ పెడతాను, ఆ మేడం ఫాలో అప్ చేసి మెయిన్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ మేడం నాకు ఫోన్ చేసి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఇంత ఉంది, బెస్టా లేదా, ఇవన్నీ పర్వాలేదా అన్నీ నాకు చెప్పేది, ఎక్సైజ్ బాగుంది, అవుతుంది, ఇట్లా మొత్తం నాకు చెప్పేది అనమాట. ఇలా ఫాలో అప్ చేసేది. ఇలా 3 months 4 months జరిగింది. నెక్స్ట్ 4th month మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఇంకా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా నేను ట్రీట్మెంట్కి వెళ్ళాను. సో ఫీవర్ ఉన్నా మేము వెళ్ళామన్నమాట. ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ స్పెషల్ ట్రైన్. ఇంకా మా హస్బెండ్ ఏమనంటే స్పెషల్ ట్రైన్ కదా, మనం తక్కువగా ఉంటారు జనాభా, సో ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు ఆ ట్రైన్ ఎక్కాము. కానీ అక్కడ అనౌన్స్ చేశారంట అది వేరే రూట్ మార్చాము అని, కానీ మాకు తెలియదు, మేము అప్పటికే ఎక్కేసాము. సో మేము ఎక్కడికో వెళ్ళామన్నమాట, విజయవాడ అటువైపు వెళ్ళిపోయాము.
సో ఇంకా అప్పుడు మాకు తెలిసింది ఇది అట వెళ్ళడం లేదు అనేసి. తర్వాత అక్కడ మేము దిగేసి మళ్ళీ నెల్లూరుకి బస్సులో వెళ్ళాం. ఇలా వెళ్ళేసరికి మా ఈవినింగ్ అయిపోయింది. మీరు ఎప్పుడు మార్నింగ్ వస్తారు కదా, ఎందుకు లేట్ అయింది అన్నట్టు మేడం అడిగారు. సో అప్పుడు చెప్పాము ఇలా ఇలా జరిగింది అనేసి. అప్పుడు మేడం అన్నారు, నీకు ఎందుకమ్మా ఇంత పట్టుదల చిల్డ్రన్ కావాలని. నేను యాక్చువల్గా చూశాను, ఇలా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి దూరంగా వచ్చేవాళ్ళు ఒకసారి వస్తారు మళ్ళీ రానే రారు. కానీ నువ్వు నేను చెప్పినప్పుడు చెప్పిన టైంకి కరెక్ట్గా వస్తున్నావు, నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు పట్టుదలతో ఉన్నావు అని చెప్పి, తర్వాత నువ్వు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో, చాలామంది ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి మధ్యలో రెస్ట్ తీసుకున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది, సో నువ్వు కూడా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో అన్నట్టు చెప్పారు మేడం. ఇంకా మేడమే చెప్పింది కదా, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, నేను రెస్ట్ తీసుకోవాలి ఇంకా అన్నట్టు నెక్స్ట్ టైం నుంచి వెళ్ళలేదు. అన్నీ చేసుకునేదాన్ని, డైట్, ఎక్సర్సైజ్, వాకింగ్ అన్నీ చేసుకునేదాన్ని. ఇంకా ఎదురు చూస్తూ ఉండేదాన్ని, నాకు అవుతుంది ప్రెగ్నెన్సీ, మేడం చెప్పేసింది ప్రెగ్నెన్సీ అవుతుందని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ అవ్వలేదు, ఇలానే ఎదురు చూస్తూనే ఉన్నాను. 9 months 10 months అయిపోయింది, అవ్వలేదు. సరే ఇంకా మళ్ళీ మేడంని కలుద్దాం అనేసి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు. అప్పుడు దసరా పండుగ ఏదో వచ్చిందన్న, మాది కుప్పం. సో అప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయి, మేము కుప్పంకి వెళ్ళాలి. సో అప్పుడే నాకు పీరియడ్ కూడా వచ్చింది. సో ఎందుకైనా మంచిది మనము అలానే హాస్పిటల్కి వెళ్దాము అనే ఆలోచనతో మేము ఫస్ట్ నెల్లూరుకి వెళ్ళి ఇంకా ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకుని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని మేడంతో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడ కూడా నేను మా హస్బెండ్ అడిగాను, నాకేమేమి కావాలో అన్నీ తెచ్చిచ్చాడు. బాదాం, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ, నువ్వుల లడ్డు చేసుకోవడం అన్నీ తెచ్చిచ్చాడు. సో నేను ఇంట్లో కూడా డైట్ పాటించేదాన్ని. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు గుర్తుంది, మా చెల్లిని బీట్రూట్ జ్యూస్ చేసిమంటే చేసి ఇచ్చింది, నేను తాగాను. మా తమ్ముడు చూసి దీని ఎలా తాగుతారు, నువ్వు ఎలా తాగుతున్నావు అన్నాడు. సో ఇలా నేను ఇంట్లో కూడా డైట్ అన్నీ మంచిగా చేశాను. ఇంకా సో ఆ హాస్పిటల్లో ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్, మనకు ఫస్ట్ డైట్ చేంజ్ చేయమని చెప్తారు, తర్వాత ఎక్సర్సైజు, డైలీ వాకింగ్ చేయాలి, కపుల్ వాక్ చేయాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వాక్ చేస్తే అది ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్తారు. నెక్స్ట్ వాటర్ మేనిఫెస్టేషను, పొద్దున్న గ్లాస్ నీళ్ళు తీసుకుని, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా తర్వాత టాక్ టు బాడీ చేయమన్నారు. ఇలా ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను అన్నీ మీకు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా ఒక్కో వీడియో చేసి మీకు అన్నీ చెప్తాను. సో మీకు బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ మంత్స్ కూడా అక్కడికి వెళ్ళలేదు, ఒక టోటల్గా 5 months, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒక 5 months 6 months వెళ్ళాను. 5 months 6 months అనే కంటే కూడా 5-6 times వెళ్ళాను నెల్లూరుకి. అందరికీ ట్రీట్మెంట్ ఒక్కటే తీసేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. కొంతమందికి మేబీ లైట్గా పీసీఓడి ఉంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటే తగ్గిపోతుంది, వాళ్ళకి స్ట్రెస్ లేదు, హ్యాపీగా ఉన్నారు, అలా అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా తగ్గిపోతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రెగ్నెన్సీ టైంలో ఏవైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు, అలా ఉంటుంది. మనము డైట్, ఎక్సర్సైజు ఇవన్నీ చేస్తే మనకి బేబీ హెల్తీగా ఉంటుంది. అంటే మనం ముందు నుంచి చేస్తాం కాబట్టి మన బాడీ హెల్తీగా ఉంటుంది, పుట్టబోయే బిడ్డ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, ఆ వచ్చే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది. సో మనము డైట్, ఎక్సర్సైజు ఇవన్నీ, యోగ నిద్ర కానీ ఇవన్నీ స్ట్రెస్ తగ్గడానికి యోగ నిద్ర ఇవన్నీ చేస్తే చాలా మంచిది. నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది ఇదే. ఆ రోజు నేను తీసుకున్న ఈ నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. ఎందుకంటే 5 years స్ట్రగుల్ అయినాను నేను. ఇంకా బేబీ, చిల్డ్రన్ రావాలని మా హస్బెండ్ కూడా ఎంతో బాధపడ్డాడు. నేను ఎన్నో రోజులు ఏడ్చాను పీరియడ్ వచ్చినప్పుడు కానీ. ఇంకా నేను ఒంటరిగా ఉన్నప్పుడు, మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతారు కదా, నేను జాబ్ చేసుకుని వచ్చి ఈవినింగ్ టైంలో అలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అలోన్గా అనిపించేది. సో చిల్డ్రన్ ఉండింటే బాగున్నాను అనిపించి చాలా రోజులు ఎంతో ఏడ్చాను. అది ఎవరైనా ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంతకుముందు బేబీ పుట్టిన తర్వాత మా లైఫ్లో చాలా చేంజెస్ జరిగాయి. సో అంతకు ముందైతే నేను ఎక్కువ హ్యాపీగా లేను. ఇప్పుడైతే ఇంకా శౌర్య వచ్చిన తర్వాత అయితే మా లైఫ్ మారిపోయిందని చెప్పొచ్చు. సో నేను ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం, ఈ హాస్పిటల్కి వెళ్ళాలి అని నేను చెప్తాను. ఆ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఆ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. నేను పాజిటివ్గా మారాను. ఎంతో నా జీవితం కూడా నేను ఎంతో మార్చుకున్నాను నా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. సో ఇవాల్టి వీడియో ఇది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.